హలో ఫ్రెండ్స్, నమస్తే. మైక్రో ఫైనాన్స్ పేరు మీద నేను 100 కోట్లు కొల్లగొట్టానని చెప్పేసి నాపై ఆరోపణ చేస్తున్నటువంటి అడ్వకేట్ సుబ్బారావు చెప్పిన మాటలు మొత్తం ఫేక్ అని, ఫేక్ ఎలిగేషన్స్ చేస్తున్నారని చెప్పేసి మీడియా ముందు వాపోయింది సింగర్ మంగ్లీ. అయితే ఇటువంటి వివాదంలో నా పాత్ర అనేది ఏమీ లేదని, నా పాత్ర ఉన్నట్టు తెలిస్తే మీరు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షకు నేను సిద్ధమేనని చెప్పేసి కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది మంగ్లీ. గిరిజన మహిళ నుంచి నేను మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాను. ఎన్నో కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు అనుభవించాను. ఒక స్థాయికి వచ్చాను కాబట్టి ఫేమ్ కోసం అతను ఫేక్ ఎలిగేషన్స్ చేస్తున్నాడని చెప్పేసి కూడా మరి అడ్వకేట్ సుబ్బారావు చెప్పిన మొత్తం అబద్ధాలని చెప్పేసి చెప్పడం జరిగింది సింగర్ మంగ్లీ. అతను ఫేమ్ కోసం బిగ్ బాస్కి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నా పైన ఇలాంటి చెడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పి ఆమె వాపోయారు. ఇంకొక విషయం ఏంటంటే, శ్రీముఖిపై క్రష్ ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. బిగ్ బాస్కి వెళ్ళాలి, ఫేమ్ ఉన్నటువంటి నా పైన ఇలాంటి ఫేక్ ఎలిగేషన్ చేస్తూ అతను కూడా నన్ను డీఫేమ్ చేసి అతను ఫేమ్ అవ్వాలి, అతను పబ్లిసిటీ అవ్వాలని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు నాపై చేస్తున్నాడని చెప్పేసి మంగ్లీ చెప్తుంది. నేను కూడా సోషల్ మీడియా నుంచి వచ్చాను. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సింగర్గా నేను నేను సింగర్గా ఒక మంచి పొజిషన్లో ఉండి అద్భుతంగా సంపాదిస్తున్నాను. నాకు డబ్బు ప్రధానం కాదు, పేరు ప్రఖ్యాతలు మాత్రమే ముఖ్యం. నన్ను డీఫేమ్ చేయాలని చెప్పేసి అడ్వకేట్ సుబ్బారావు మరి ఎలాంటి ఫేక్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఎవరు మీరు నమ్మొద్దు, నిజ నిర్ధారణ అనేది త్వరలో తెలుస్తుందని చెప్పేసి కూడా మంగ్లీ వాపోయారు. మంగ్లీపై ఫిర్యాదు చేయడానికి పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి అడ్వకేట్ సుబ్బారావుని మరి డ్రింక్ చేసి వచ్చాడని చెప్పేసి అక్కడ సిఐ డ్రింక్ టెస్ట్ చేయడం జరిగింది. 27 పాయింట్స్ మరి డ్రింక్ చేశాడని చెప్పేసి కూడా అందులో నిర్ధారణ అయింది. కానీ ఇక్కడ పోలీసుల మధ్యన అడ్వకేట్ సుబ్బారావు మధ్యన వాగ్వివాదం జరిగింది. నేను సండే నైట్ తాగాను, నేనేమైనా డ్రైవ్ చేస్తున్నానా, నన్ను మరి డ్రంక్ అనేటటువంటి టెస్ట్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కూడా వాపోయారు. అతను కూడా మరి ఇది పోలీసుల తప్పిదం, నేను 1 వీక్ క్రితమే కేసు నిలిస్తే దాన్ని ఇంకా ఫైల్ చేయలేదు, మంగ్లీ కేసు పెడితే వెంటనే దాన్ని ఫైల్ చేశారు, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి బాధితులను తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వస్తానని చెప్పేసి కూడా అతను మీడియా ముందు చెప్పడం జరిగింది. నేను ప్రతిదీ విత్ ప్రూఫ్తోనే నేను ముందుకు వస్తాను. మంగ్లీ చేసినటువంటి నా మీద ఫేక్ ఎలిగేషన్స్ ఆమె చేస్తుంది, ఇవన్నీ ప్రూఫ్స్తో సహా నేను బయట పెడతాను, బాధితులను కూడా మీడియా ముందు తీసుకొస్తానని చెప్పేసి అడ్వకేట్ సుబ్బారావు చెప్పడం జరిగింది. దీనిపై ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం, ఎవరిది సత్యం, ఎవరిది అసత్యం అనేది ముందు రానున్నటువంటి రోజుల్లో నిర్ధారణ కొనసాగుతుంది. పోలీసులు కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరిది ఫాల్స్ ఎలిగేషన్ అనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జై హింద్.